శ్రీరామరెడ్డి తాగునీటి పైపులు పగిలి వృధాగా వెళ్లుతున్న నీళ్లు. వివరాల్లోకెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామ సమీపంలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించిన పైపులు పగిలి వృధాగా వెళ్లుతున్న నీళ్లు. ఇప్పటికీ ఇది 10-20 సార్లు పగిలినా మరమ్మతులు సరిగా చేయకపోవడంతోనే ఈ పైపులు పగులుతున్నాయని గ్రామస్తులు వారి బాధ వ్యక్తం చేయడం జరిగింది. వేసవి కాలంలో గ్రామాల్లో తాగడానికి వాడుకోవడానికి నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్న శ్రీరామరెడ్డి తాగునీటి కార్మికులకు మరియు అధికారులకు ఎక్కడా కళ్లకు కనబడడం లేదు. ఎన్నిసార్లు గ్రామస్తులు తాగునీటి సమస్యలు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా శ్రీరామరెడ్డి తాగునీటి అధికారులు ఈ పైపులు మరమ్మత్తు చేసి గ్రామాలకు తాగునీటి సరఫరా అందించాలని గ్రామస్తులు కోరారు. సుమారుగా పైపులు పగిలి 20 అడుగుల ఎత్తున నీళ్లు వృధాగా వెళ్లుతుంటే చూసి బాధ వ్యక్తం చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణమంటూ గ్రామస్తులు వారి బాధ వెల్లడించడం జరిగింది. ఇప్పటికైనా పైపులు మరమ్మతు చేసి గ్రామాలకు తాగునీటి సరఫరా అందించాలని గ్రామస్తులు కోరారు.